ఒక నదికి ఇరువైపులా మొగ్గపల్లె, రేవుపల్లె అనే 2 గ్రామాలు ఉండేవి. అవి ఎప్పుడూ ఒకదానికొకటి అనుమానంగా చూసేవి. ఒక వేసవిలో మొగ్గపల్లెలో తీవ్ర కరువు వచ్చింది. నీటికోసం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. రేవుపల్లెలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి, కాని మొగ్గపల్లె పెద్దలు సహాయం అడగడానికి భయపడ్డారు. రాముడు అనే యువకుడు విభిన్నంగా ఆలోచించాడు. ముందుగా మనం సహాయం చేద్దామన్నాడు. రాముడు కొందరు యువకులతో కలిసి రేవుపల్లెకు వెళ్ళాడు. నీరు అడగకుండా వారి పనులలో సహాయం చేశాడు. మొగ్గపల్లెవారి ఈ నిస్వార్థ సహాయం రేవుపల్లె ప్రజలను ఆశ్చర్యపరిచింది. వారి పాత అనుమానాలు పటాపంచలయ్యాయి. రేవుపల్లె పెద్దలు రాముడు చర్యకు కదిలిపోయారు. తమ నీటి వనరులను మొగ్గపల్లెతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 2 గ్రామాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. వారు వనరులు, కథలు పంచుకుంటూ మానవత్వాన్ని గుర్తించారు. భయం, ద్వేషం కరిగిపోయి స్నేహం, సహకారం పెరిగాయి. 2 గ్రామాలు కలిపి వృద్ధి చెందాయి. ఆ విధంగా వారు ఒక అమూల్యమైన పాఠం నేర్చుకున్నారు. చీకటి చీకటిని తొలగించలేదు, కాంతి మాత్రమే దాన్ని చెయ్యగలదు. ద్వేషం ద్వేషాన్ని తొలగించలేదు, ప్రేమ మాత్రమే దాన్ని చెయ్యగలదు. ఈ కథ నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?